హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన ప్రకటన చేశారు. నాకు జీతం వద్దని చెప్తున్నారు. అసలు ఏంటి ఏమైందో చూద్దాం. పిఠాపురం వాసులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్. తనకు జీతం వద్దన్న డిప్యూటీ సీఎం నాకు జీతం వద్దు, నేను తీసుకోను అని ఎందుకు చెప్తున్నారు చూద్దాం మనం కూడా. పిఠాపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఏ విభాగాల్లో ఎంత అప్పులు ఉన్నాయో తెలియడం లేదన్నారు. తాను జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నానని, కానీ తాను బాధ్యత నిర్వహిస్తున్న శాఖలో డబ్బులు లేకపోవడం బాధాకరంగా ఉందని తెలిపారు. ఇన్ని వేల కోట్ల అప్పులు చేసినా జీతం తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి తన క్యాంప్ ఆఫీస్ లోనే కొత్త ఫర్నిచర్ మరమ్మతులు కూడా చేయించలేదన్నారు. అవసరమైతే తనకు కావాల్సిన ఫర్నిచర్ తానే చేయించుకుంటానని తెలిపారు. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ నాకు వచ్చాయి. డిపార్ట్మెంట్స్ వస్తా ఇక్కడ అప్పులు ఎంత ఉంది, ఎంత అవినీతి చేశారు, ఎవరెవరు అధికారులు ఉన్నారు, నాన్న రచ్చ చేసిపోయారు. ఈవెన్ నా ఆఫీస్లో ఫర్నిచర్ కూడా నేను చేయించుకుని నాకు అవసరం లేదు, నేనే నా డబ్బులతో చేయించుకోండి, లేదా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోతా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఏమర్థమవుతుంది ప్రజలారా, వెళ్ళిపోతున్న దరిద్రగొట్టు ప్రభుత్వం సర్వనాశనం చేసి వెళ్ళిపోయింది, అటు శాఖల్ని అటు రాష్ట్రాన్ని. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు వీళ్ళందరి మీద పడింది. ఇదిగోండి కీలకంగా చేసుకోండి. నేనే ఫర్నిచర్ తెచ్చుకుంటే జీతం తీసుకోను. లబ్ధిదారులు పెన్షన్ అందజేశారు. ఈరోజు డబ్బులు సంపాదించాలన్నో కొత్త పేరు రావాలన్నో తనకు లేదన్నారు. గెలిచినందుకు ఆనందంగా లేదని, పనిచేసే ప్రశంసలు అందుకుంటే ఆనందంగా ఉంటుందని తెలిపారు. నేను గెలిచినందుకు ఆనందం లేదు, రేపు పొద్దున్న నేను పని చేసి అప్పుడు వచ్చే ప్రశంసలు, మీ నుంచి వచ్చే ప్రశంసలు చూసే మీ కళ్ళలో ఆనందం చూస్తేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతానని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. ప్రతి 2 వారాలకు ఒకసారి పిఠాపురం వస్తాన్నారు పవన్ కళ్యాణ్. 2 వీక్స్ అంటే 14 డేస్కి ఒకసారి నేను వస్తానని చెప్పారు ఆయన. నియోజకవర్గాల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడంపై ఫోకస్ పెడతానన్నారు. గోదావరి జిల్లాలో 80% చెరువులున్నా తాగడానికి నీళ్లు లేవని, జల్ జీవన్ మిషన్ కు కేంద్రం నిధులు ఇస్తుందని, గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని అన్నారు. యాక్చువల్గా గ్రాంటింగ్ మ్యాచ్ ఏంటంటే 60-40 రేషియో. 60 రూపీస్ తీసుకుంది కానీ 40 రూపీస్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. సో గోదావరి జిల్లాలో ఎక్కువ నీరు కరువు ఉండదు, బట్ నీళ్ళ కరువు ఉందంట. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా నేను చూస్తానని తెలిపారు. విజయవాడలో తన క్యాంప్ ఆఫీసులో మరమ్మతుల గురించి తన అధికారులను అడిగారు. తాను ఏమి చేయొద్దని చెప్పారు. అంతేకాదు క్యాంప్ ఆఫీస్లోకి తానే కొత్త ఫర్నిచర్ తెచ్చుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. సో కొత్త ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటాను, మీరేం ఇబ్బంది పెట్టద్దు అని ఆయన చెప్పుకుని వచ్చారు. అంటే ప్రజా సొమ్ముని వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే నేను ప్రశంసలకో పొగడతలకో లేదా భజనలకనే పడిపోయిన వ్యక్తిని కాదు. ప్రజలు నాకు ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ద్వారా నేను గెలిచాను. గెలిచి పిఠాపురం ప్రజల రుణం తీర్చుకుంటాను, అలాగే రాష్ట్ర ప్రజల తరపున కూడా. సో ఇప్పుడు వీళ్ళంతా అప్పు చేసి కరువు చేసి పోయారు కాబట్టి నాకు ఇప్పుడు జీతం వద్దు, నేను అన్ని సెటరేట్ అయినది అన్ని చూసుకుంటాను. ఇదే ప్రజాసేవ చేయడానికి నేను వచ్చా. 2009, 2014, 2019, 2024 మేనిఫెస్టోలో కూడా నేను ఏదైతే చెప్పానో అదంతా క్లియర్గా నేను చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ వచ్చారు. ప్రజానాయకుడు అంటే ఇలా ఉండాలి. నిజంగా పిఠాపురం ప్రజలు ఒక లక్కబ్బా. బాగుండి మీ అభివృద్ధి అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా హ్యాట్స్ ఆఫ్. ఈ 5 ఏళ్ళు ఎలా పరిపాలించండి. ఒకటి విద్యా వైద్యం మీద కూడా ఫోకస్ పెట్టండి. ప్రస్తుతం అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి నా ప్రతి వీడియోలో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే విద్య మీద బాగా ఫోకస్ పెట్టండి. బాగా అవినీతి జరుగుతుంది. మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముగ్గురు కూర్చొని దీని గురించి ఫోకస్ చేస్తే మీకు చేతిలో పని. కొంచెం ఈ దిశగా కూడా వెళ్ళండి. రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపించండి. చూద్దాం ఏం చేస్తారు అనేది. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.